చెప్పు, నేనేం చేయాలి? ఆడాలా, పాడాలా, ఆడి పాడాలా? నువ్వు ఆడమంటే ఆడతాను, పాడమంటే పాడతాను, ఆడి పాడమంటే అది చేస్తాను. టెల్ మీ నిత్య, చెప్పు. ఏం చెప్పాలరా భగవంతుడా? ఓకే, నువ్వు చెప్పబోతే ఏంటి, నేనే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఐ హగ్ యూ. మీరెందుకు నవ్వుతున్నారు? నువ్వెందుకు నవ్వుతున్నావు? నేను హగ్ చేసుకో. నేను హగ్ నిన్ను ఐ కిల్ యు. నేనేం చేయలేదు. ఎప్పటికైనా నా మాట నమ్మండి. నేను వద్దు, మన ఫస్ట్ డేట్ రాత్రి జరగాలి. వద్దండి, వద్దు 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 వద్దండి, వద్దు. వద్దండి, వద్దు. గదిలోంచి నవ్వులు వినిపిస్తున్నాయంటే మన ప్లాన్ సక్సెస్ బేబీ. ఎస్ మామ్, ఆ మంగ ఫినిష్. బేబీ ఏం చేస్తున్నావు? జై మైల స్నానానికి ఏర్పాటు చేస్తున్నాను మామ్. మైల స్నానమా? నాతో జరగాల్సిన ఫస్ట్ నైట్ ని జై ఆ మంగతో చేసుకుని మలిన పడ్డాడు. ఈ స్నానంతో మళ్ళీ కడిగిన ముత్యాన్ని చేస్తాను. బాధపడకు బేబీ, జైతో అది కలిసేది ఈ 3 నైట్సే. ఆ తర్వాత అది మృత్యుని కౌగిలించుకుంటుంది. జై నీకు శాశ్వతంగా సొంతమైపోతాడు. ఆ క్షణం కోసమే వెయిట్ చేస్తున్నాను మామ్. నా గురించి అనుకుంటా. నిన్న పట్టింది చంద్రగ్రహణం కాదు మామ్, జైకి గ్రహణం పట్టింది. ఈ స్నానంతో ఆ గ్రహణం వదులుతుంది. అలాంటిది ఏమీ జరగలేదు ఫాతిమా. ఏం జరగలేదు? అదే మేడం, నిన్న రాత్రి గ్రహణం కదా, అందుకే వాళ్ళ మధ్య ఏం జరగలేదు. ఏం జరగకపోవడం ఏంటి? రాత్రి వాళ్ళ గదిలోంచి ఇకలు పక్కపక్కలు అవి వినిపించాయి కదా. అవా, అవి లాఫింగ్ గ్యాస్ నవ్వులు మేడం. వాళ్ళకి తెలియకుండా నేనే వాళ్ళకి ఆ గ్యాస్ వదిలాను. ఆ గ్యాస్ ప్రభావం వల్ల నవ్వి నవ్వి అలసిపోయి నిద్రపోయారు. అంటే ఏమి జరగలేదండి. యూ ఇడియట్. మా
అదేంటి మేడం అప్రిషియేట్ చేస్తారనుకుంటే అలా కొట్టారు? ఎందుకు మెచ్చుకోవాలరా నిన్ను? వైఫ్ అండ్ హస్బెండ్ ని విడదీసినందుక? అయ్యో అలా కాదు మేడం, గ్రహణం పట్టినప్పుడు కలిస్తే పుట్టిన పిల్లలు బాగోరని, సారు కూడా పిచ్చి పడుతుందని. నీకసలు ఎవరు చెప్పారేలాగా? నిత్య మేడం చెప్పారు మేడం. ఏదోటి చేయమన్నారని అలా చేశాను. అఘోరించం. పిఏవి పిఏలా ఉండకుండా పర్సనల్ విషయాలు నీకెందుకు? వాళ్ళ మధ్య ఇదే ఫస్ట్ నైట్. వాళ్ళ పెళ్ళై చాలా రోజులైంది. మొత్తం నాశనం చేశావు, సర్వనాశనం చేశావు. వీలైతే వాళ్ళని కలిపే ప్రయత్నం చెయ్యాలి కానీ విడగొడతావా? గెట్ అవుట్. ఛ! నాకు తెలుసు మామ్, అది ఏదో ఒకటి చేయకుండా కామ్గా ఉండదని. దాన్ని ఎప్పటికీ తక్కువ అంచనా వేయకూడదు. అంతా తల్లకిందులు చేసేసింది. డోంట్ వరీ బేబీ, దాని తెలివితేటలు కొత్తేం కాదు కదా. అవును, దాని చేతుల్లో మనం ఓడిపోవడం కొత్త కాదు. ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నాం, తల దించుకుంటూనే ఉన్నాం. మనం వేస్ట్ మామ్, వేస్ట్, చాలా వేస్ట్. ఇప్పుడు ఏమైందని నువ్వు అంతీదవుతున్నావు బేబీ? జస్ట్ ఫస్ట్ నైట్ జరగలేదు అంతేగా. ఏమైందని అంతేగాని అంత సింపుల్ గా ఎలా అంటున్నావు మామ్? అది ఎవరి కోసం ఈ ఊరొచ్చిందో, ఎవరి ద్వారా శాపం గురించి తెలుసుకోవాలని వచ్చిందో, ఆ చలమయ్య ఈ రోజు ఊళ్ళోకి అడుగు పెడుతున్నాడు. అదే అర్థమవుతుందా నీకు? చలమయ్య వస్తున్నాడు. వర్షం కురవకపోయినా ఈ రోజు వర్షం కురిసిన రాత్రి అవ్వాల్సిందే. అమ్మా తల్లి, రాత్రి నువ్వే నన్ను రక్షించావు. ఇలాగే నా వెంటుండి నన్ను నడిపించు తల్లి. చలమయ్య శాస్త్రి గారి బాటికి ఊళ్ళోకొచ్చుంటారు. వెంటనే వెళ్లి ఆయన్ని కలిసి శాపం గురించి తెలుసుకోవాలి. ఆ శాపం ఏంటో తెలిసాక స్వరూప మేడం అమ్మాయి గార్ల భరతం పట్టాలి. నన్ను క్షమించండి. మీతో నాకెందుకు పెళ్లి చేశారు? ఆ శాపం ఏంటో, దానికి నాకు మీకు జరిగే తొలి రాత్రికి సంబంధం ఏంటో కనుక్కొనొస్తాను. అమ్మా లేచావా? కాఫీ తీసుకురానా? వద్దత్తయ్యా, అది అమ్మా నిత్య తాగమ్మా. ఎక్కడైనా కోడలు ముందు లేచి అత్తగారి కాఫీ ఇస్తుంది. నీ అదృష్టమేంటో అత్తగారి నీ కాఫీ ఇస్తోంది, తాగు. నిత్య నా కోడలు కాదది నా కూతురు. అంతేలేమ్మా, పిల్ల జల్ల లేనప్పుడు అక్క కొడుకే సొంత కొడుకు అవుతాడు, కోడలే కూతురు అవుతుంది. దేవుడా, పోయి వదిన మరదళ్ళ మధ్య ఇరుక్కుపోయానేంటి? ఇప్పుడు ఎలా బయటపడేది? నాకు కొంచెం పనుంది, నేను వెళ్ళొస్తాను. ఎక్కడికెళ్తున్నావు బేబీ? ఇంత పొద్దున్నే పనేంటి నీకు? అది అయ్యో మర్చిపోయాను. అదే గుడికి వెళ్తున్నాను మామ్.
మరి జై ఎక్కడ బేబీ? తను లేకుండా నువ్వు ఒక్కదానివే వెళ్తావా? ఈ మధ్య మొగుళ్ళు తోడు లేకుండా ఆడవాళ్లే వెళ్తున్నారమ్మా. అదో ఫ్యాషన్ అయిపోయింది. ఆ ఫ్యాషన్ నీతోనే మొదలైంది వదినా. ఎక్కడికెళ్ళినా అన్నయ్య తోడు లేకుండా వెళ్తావుగా. మా అన్నయ్యను వెంటేసుకుని నువ్వెన్నిసార్లు వెళ్ళావు వదినా? కొత్తగా పెళ్ళైంది కదా బేబీ, నువ్వు జై కలిసి గుడికి వెళ్తే బావుంటుంది. ఆయన నిద్రపోతున్నారు మామ్, లేపటం ఎందుకా అని. అదేంటి బేబీ, నువ్వు నిద్ర లేపితే జై లేవడా ఏంటి? అవునమ్మా, పెళ్లైన దంపతులు మొదటిసారి ఈ ఊరొచ్చారు. కలిసి దర్శనం చేసుకుంటే మంచిది. మీ ఆంటీ కూడా చెప్తున్నారు కదా బేబీ, వెళ్ళి జైని నిద్రలేపు. ఆ, ఆయనకి గుళ్ళో గోపురాలంటే అంత ఇష్టం లేదు మామ్. మళ్ళీ ఏమంటారు? వాడికి నువ్వు తప్ప ఇంకేది ఇష్టం లేదమ్మా. అదేం కాదులేండి, కావాలంటే గుడికి అందరం కలిసే వెళ్దాం. అప్పుడు జై నిన్ను ఏమీ అనడు. ఓకేనా? కల్పన గారు, చంద్రిక గారు, మీరెళ్ళి రెడీ అవ్వండి. బామ్మగారికి కూడా చెప్పండి, అందరం కలిసి టెంపుల్కి వెళ్దాం. ఆ ఏంటి, ఒంటరిగా గుడికెళ్ళి చలమయ్యని కలిసి శాపం గురించి తెలుసుకుందాం అనుకుంటున్నావా? నైట్ నువ్వు తప్పించుకున్నా ఇప్పుడు ఎలా ఇరికించానో చూసావా? ఇరుక్కున్నది నేను కాదు మేడం, మీరు. చలమయ్య శాస్త్రి గారి దగ్గరికి నేనొక్కదాన్నే వెళ్ళుంటే శాపం గురించి నాకు మాత్రమే తెలిసేది. ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది. అంటే మీ గొయ్యిని మీరే తవ్వుకున్నారు. మీ గుట్టుని మీరే అందరి ముందు బట్టబయలు చేసుకోబోతున్నారు. అందరి ముందు చలమయ్యని ఎలా అడుగుతావే? చలమయ్య శాస్త్రి గారు ఏం చెప్తారా అని మీరు భయపడాలి గాని నాకెందుకు మేడం భయం? అంతదాకా వస్తే అందర్నీ రప్పించే తెలివితేటలు మీకుంటే, అందర్నీ తప్పించి చలమయ్య గారిని అడిగే తెలివితేటలు నాకు ఉన్నాయి. అది చూద్దాం. ముందైతే వేడివేడి కాఫీ తీసుకెళ్లి జైని నిద్రలేపి రెడీ చెయ్యి. వెళ్ళు. బేబీకి వెంటనే ఈ న్యూస్ చెప్పి రెడీ అవ్వమని చెప్పాలి. బేబీ, బేబీ ఎక్కడికి వెళ్ళుంటుంది? మై గాడ్, బేబీ! ఎందుకు నన్ను ఆపావు? ఏం చేస్తున్నావు బేబీ నువ్వు? చలమయ్యని షూట్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనుకుంటున్నావా? షూట్ చేయకపోతే ఆ మంగొచ్చి శాపం గురించి తెలుసుకుంటుంది. అందుకని నువ్వు హంతకురాలు అవుతావా? జైల్లో కూర్చుంటావా? నీ లైఫ్ ని
ఏవండి 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 లేవండి ఈ కాఫీ తాగి రెడీ అవ్వండి. ఏ దేనికి రెడీ అవ్వాలి? గుడికి వెళ్ళాలి. మనం ఇక్కడికి వచ్చింది గుళ్ళు గోపురాలు తిరగడానికా? హైదరాబాద్లో నాకేం చెప్పి తీసుకొచ్చావు? నైట్ హ్యాండ్ ఇచ్చావు, ఇప్పుడు కాఫీ కప్ చేతికి వెళ్ళిపోతావా? ఇక నువ్వు తప్పించుకోలేవు. అయ్యయ్యయ్యయ్యో! వదలండి, నేను స్నానం చేసుకొని వచ్చాను ఇప్పుడే. కావాలంటే మళ్ళీ చెద్దుగలి. పొద్దు పొద్దున్నే ఏంటండి మీది? నైట్ కోఆపరేట్ చేస్తుంటే మార్నింగ్ ఈ కష్టాలు ఉండేవి కాదు కదా. నేనేం చేశానండి? మీరే నవ్వి నవ్వి నిద్రపోయారు. నైట్ నువ్వు మస్కా కొట్టావు, అందుకే ఇప్పుడు నీకు చస్కా ఇస్తా. నేనేం చేయలేదండి, ఒట్టు. నీ దొంగ ఓట్లు నాకొద్దు. నువ్వే నన్ను బాయ్ కట్ చేసి మళ్ళీ ఫాతిమా దగ్గర బ్యాట్ చేస్తావా? ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. ప్లీజ్ అండి, బయట అందరూ ఉన్నారు, ఏమనుకుంటారు? కొత్తగా పెళ్ళేది, ఇద్దరు హ్యాపీగా ఉన్నారనుకుంటారు. అలా అనుకోరు. వేళ పల లేదా వీళ్ళకి అని అనుకుంటారు. ఎవరేమనుకున్నా మనకొచ్చే నష్టమే ఉంది చెప్పు. అయ్యో అలా కాదండి, అందరూ గుడికి బయలుదేరుతున్నారు. అయితే ఇంకా హ్యాపీ. ఇంట్లో మనం మాత్రమే ఉంటాం. మనం కూడా గుడికి వెళ్ళాలి. ఆ? ఎందుకు? చెప్పాను కదా, చలమయ్య శాస్త్రి గారిని కలిసి మంచి ముహూర్తం పెట్టించుకుని వద్దామండి. అందుకే గుడికి వెళ్తున్నావా? అందరికీ తెలిసి అందుకు కాదు, మీకు నాకు మాత్రమే అందుకు. కావాలంటే ఈ నైట్కే ముహూర్తం పెట్టించుకుందాం. అవునా? ప్రామిస్? మీరు త్వరగా రెడీ అవ్వండి. పద బేబీ, మేం గుడికెళ్ళొచ్చే వరకు నువ్వు ఇంట్లోనే ఉండు. ఆ మంగని నేను ఏదోలా మేనేజ్ చేస్తాను, ఓకేనా? ఓకే మామ్. ఓకే. ఏమ్మా, జైకి కాఫీ ఇచ్చావా? ఇచ్చాను అత్తయ్య, రెడీ అవుతున్నారు. అత్తయ్య, ఏంటమ్మా? మా మామ్ మీకేదో సీక్రెట్ చెప్పాలన్నారు. అవునా? మ్మ్. ఎక్కడున్నారు? అదిగో ఇందాకే అటు వెళ్లారు.